హాయ్ నమస్తే, వెల్కమ్ టు విభా మెడిటేషన్ వైబ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనము పంచకోశాల గురించి తెలుసుకుందాం. మనకు కనిపించే ఈ దేహం అంతా కూడా పంచకోశాల సమూహం అన్నమాట. సో ఈ పంచకోశాల నుంచే మనకి శక్తి నిరంతరం అందుతూ ఉంటుంది. ఈ పంచకోశాల యొక్క సమూహమే ఈ యొక్క మనకి కనిపించే ఫిజికల్ బాడీ అన్నమాట. బయటికి మనకి ఫిజికల్ బాడీ కనిపించినా కూడా దానికి వెనక ఏ 7 లేయర్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అనేది ఉంది. ఆ 7 బాడీస్ ని మనము 5 కోశాలుగా 5 విభాగాలుగా విభజించబడింది యోగిక్ సాంప్రదాయం ప్రకారం. సో ఫస్ట్ వచ్చేసి అన్నమయ కోశం. అన్నమయ కోశం అంటే ఫిజికల్ బాడీ ఏదైతే మనకు కనిపిస్తుందో ఈ స్థూల శరీరం అన్నమాట. ఈ అన్నమయ కోశం అనేది మనకి దాంట్లోనే ఆ పేరులోనే అర్థమవుతుంది. అన్నమయ కోశం దేంతో పోషించబడుతుంది? మనం తీసుకున్న ఆహారము, నిద్ర, గాలి ఇలాంటి వాటి వల్ల ఈ ఫిజికల్ బాడీ అనేది, ఈ స్థూల దేహం అనేది పోషించబడుతుంది. మరి ఈ స్థూల దేహము ఎనర్జెటిక్ అంటే ఆ స్థూల దేహం కింద ఏమొస్తాయి? ఫిజికల్గా మన బాడీ స్ట్రక్చర్ అంటే బాడీ అనాటమీ అంతా కూడా అన్నమయ కోశానికి సంబంధించింది అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ప్రాణమయ కోశం. అంటే ప్రాణశక్తి ఉన్నదన్నమాట. ఆ ప్రాణమయ కోశం అనేది ఫిజికల్ బాడీని ఫీడ్ చేస్తూ ఉంటుంది. అంటే మనం అందరం ఏమనుకుంటాము, ఫిజికల్ బాడీని ఫీడ్ చేసేది కేవలం ఆహారంతో అనుకుంటాము. మరి అసలైన ప్రాణశక్తి ఏదైతే ఉందో, విశ్వం నుంచి వచ్చే ప్రాణశక్తి, అది ఈ ప్రాణమయ కోశానికి నిక్షిప్తమై ఉంటుంది. సో ఈ ప్రాణశక్తి అనేది ప్రాణమయ కోశాన్ని నుంచి ఈ ఫిజికల్ బాడీకి అందుతుంది. మనం తీసుకునే శ్వాస ద్వారా, మనం ఏదైతే శ్వాస తీసుకుంటామో ఆ శ్వాస ద్వారా మనకి విశ్వం నుంచి మనం శక్తిని నిరంతరం తీసుకుంటూ ఉంటాం. ఈ ప్రాణమయ కోశం అనేది ఒక బ్రిడ్జ్ లాగా కూడా యాక్ట్ చేస్తూ ఉంటున్నాయి. మిగతా కోశాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఈ ఫిజికల్ బాడీకి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా, ఒక బ్యారియర్ లాగా పనిచేస్తూ ఉంటుందన్నమాట. అంటే అక్కడి నుంచి శక్తిని ఈ ఫిజికల్ బాడీకి సరఫరా చేయడానికి ప్రాణమయ కోశం అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం ఈ ప్రాణమయ కోశాన్ని శక్తివంతం చేసుకోవడానికి ఏం చేయాలి అంటే ప్రాణాయామ చేయొచ్చు, ధ్యానం చేయొచ్చు, బ్రెత్ వర్క్స్ చేయొచ్చు. బ్రెత్ వర్క్స్ ఏంటి అంటే శ్వాసకు సంబంధించిన ప్రక్రియలు అన్నమాట. ప్రాణాయామంలో ఏం చేస్తాం, మనం ఈ ఊపిరి తీసుకునేది కేవలం గాలి కాదు. అక్కడ మనం ఎప్పుడైతే మన శరీరంలోకి వెళ్ళిపోతుందో అది ప్రాణమయ శక్తిగా మారిపోతుంది. సో ఈ ప్రాణమయ శక్తి ఏదైతే మనం విశ్వం నుంచి తీసుకుంటామో అవి ఇంకా ఎక్కువగా ఈ స్థూల శరీరం తీసుకోవాలి అనంటే, స్థూల శరీరంలో ఉన్న ఇబ్బందులు తగ్గించుకోవాలి అనంటే మనము ప్రాణాయామ, బ్రెత్ వర్క్స్ అట్లాంటి వాటి ద్వారా మనము ఈ ప్రాణమయ కోశంలో ఉన్న శక్తిని పెంపొందించుకోవచ్చు. సాత్విక ఆహారం కాకుండా ఎప్పుడైతే మలినపూరితమైన ఆహారం, శాకాహారం కాకుండా మాంసాహారం తీసుకుంటున్నప్పుడు, సరికాన ఆహారం తీసుకుంటున్నప్పుడు వెంటనే మన ఫిజికల్ బాడీలో అంటే అన్నమయ కోశంలో ఇబ్బందులు ఏర్పడతాయి. అయితే ఫస్ట్ కేవలం అన్నమయ కోశంలోని ఇబ్బందులు కాకుండా ఈ ప్రాణమయ కోశంలో నుంచి కూడా మనము ఎక్కువ ప్రాణశక్తిని తీసుకోలేము. సరైన ఆహారం ఎప్పుడైతే మనము స్థూల దేహాన్ని ఇస్తామో అప్పుడు ప్రాణశక్తిని కూడా ఎక్కువగా తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఏదైనా సరే బాడీ, మైండ్, సోల్ అనే 3 విభాగాలుగా విభజించి చూస్తే బాడీ పరంగా చూసుకుంటే ఈ ఫస్ట్ అన్నమయ కోశము, ప్రాణమయ కోశం వస్తుంది. సో మూడోది వచ్చేసి తర్వాత మనోమయ కోశం. మనోమయ కోశం అనేది మైండ్కి సంబంధించింది. సో దీంట్లో మన ఇష్టాలు, అయిష్టాలు, మన ఆలోచనలు, మన ఆలోచించే విధానము, ఏదైనా ఒక విషయాన్ని మనం పర్సీవ్ చేయడం అంటే దాన్ని చూసే దృక్పథము, ఇవన్నీ కూడా మన భయాలు అలాంటివన్నీ కూడా, మన యాంగ్జైటీ, ఇదంతా కూడా మనోమయ కోశంలో ఉంటుందన్నమాట. ఈ మనోమయ కోశం నుంచి మన ఫిజికల్ బాడీ అంటే ఈ అన్నమయ కోశానికి ఎలా ఈ ప్రాణమయ కోశం ద్వారా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ మన బాధాపూరితమైన, ఆవేశపూరితమైన ఆలోచనలు ఉన్నప్పుడు మన బాడీ మీద కూడా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. ఎందుకు? అక్కడ ప్రాణశక్తి అనేది తక్కువ ప్రవహిస్తుంది. అక్కడ ఎప్పుడైతే మీ ఆలోచనలు వేరే ఇబ్బందులు, యాంగ్జైటీ, టెన్షన్స్ అవన్నీ ఉన్నప్పుడు ప్రాణమయ కోశంలో మనం ఎక్కువ ప్రాణశక్తిని తీసుకోలేమన్నమాట. ఎప్పుడైతే ప్రాణశక్తి తగ్గిపోతుందో ఆటోమేటిక్గా ఇక్కడ మన ఫిజికల్ బాడీలో శక్తి ధార తగ్గిపోతుంది. అంటే ఎన్నో విటమిన్స్తో కూడిన మంచి ఆహారం తీసుకున్నా కూడా ఇక్కడ నుంచి వచ్చే ఆలోచనల వల్ల, స్ట్రెస్ వల్ల
ఈ బిలీఫ్ సిస్టమ్స్, కొన్ని సరికాని వ్యవస్థలు ఏవైతే ఉంటాయో మనలో ఎప్పటి నుంచో సొసైటీ పరంగా కానీ వాటిలో బలంగా నాటుకుపోయిన కొన్ని భయాలు, చిన్నప్పటి నుంచి అభద్రతా భావాలు, ఇవన్నీ కూడా ఏం చేస్తాయి, స్లోగా ప్రాణమయ శరీరంలో ఉన్న ప్రాణశక్తిని తగ్గించేసి మన ఫిజికల్ బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి అన్నమాట. తర్వాత 4వది వచ్చేసి విజ్ఞానమయ కోశం. విజ్ఞానమయ కోశం అంటే ఇంటలెక్ట్ బాడీ అనమాట. ఇంటలెక్ట్ బాడీ అనేది కొంచెం హయ్యర్ కాన్షియస్నెస్కి సంబంధించింది. అంటే అక్కడ మనం కొంచెం హైగా థింక్ చేస్తాం అనమాట. ఈ శరీరానికి సంబంధించిన అవసరాలు, లేకపోతే మన ఎమోషన్స్, ఇవన్నీ కాకుండా నాలెడ్జ్ వైజ్గా, కొంచెం విజ్డమ్ వైజ్గా, కొంచెం జ్ఞానంకి సంబంధించినవి ఇక్కడ మనము తీసుకుంటూ ఉంటాం. నీ ఎగ్జిస్టెన్స్ అంటే మనం ఎందుకు వచ్చాము, మన యొక్క సోల్ పర్పస్, ఇవన్నీ తెలుసుకోవడానికి ఈ విజ్ఞానమయ కోశం అనేది ఎంతో ఉపయోగపడుతుంది. అంటే ఈ విజ్ఞానమయ కోశంలో యొక్క శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే అంతకు ముందు లైఫ్స్ నుంచి కూడా మనం క్యారీ చేస్తూ ఉంటాం. అంతకుముందు ఏవైతే ఇంట్రెస్ట్లు మనం ఉండి ఏదైతే జ్ఞానాన్ని మనము నేర్చుకుంటామో వాటి ఎక్స్టెన్షన్గా కూడా ఇప్పుడు మన లైఫ్ అనేది కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. అక్కడ మన స్ట్రాంగ్ బిలీఫ్స్ కూడా ఉంటాయి, కొన్ని వాల్యూస్ ఉంటాయి అంట, విలువలకు సంబంధించినవి. అవన్నీ కూడా ఈ విజ్ఞానమయ కోశంలో నిక్షిప్తమై ఉంటాయి. ఎప్పుడైతే మనం దానికి సంబంధించిన జ్ఞానాన్ని మనం అందిస్తూ ఉంటామో, తీసుకుంటూ ఉంటామో, అప్పుడు ఈ విజ్ఞానమయ కోశం శక్తివంతం అవుతుంది అన్నమాట. ఎప్పుడైతే మనం మెడిటేషన్ చేస్తామో, ధ్యానం చేస్తామో, అప్పుడు కొన్ని పుస్తకాలు మనకి చాలా బాగా అర్థమవుతాయి. ధ్యానం అనేది తెలియనప్పుడు, చదివినప్పుడు, ఎగ్జాంపుల్ పరమహంస యోగానంద గారి బుక్ తీసుకోండి, ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి. అది మామూలుగా చదవడం ఒక ఎత్తు, ధ్యానం చేసిన తర్వాత, ధ్యానం అనుభవం అయిపోయిన తర్వాత మీరు ఆ పుస్తకాన్ని మళ్ళీ చదవండి, ఆ బుక్ని, అప్పుడు ఇంకా అద్భుతంగా అర్థమవుతుంది అనమాట. అలానే చాలా బోల్డ్ అనే బుక్స్ కూడా మనకి ఈ స్పిరిచువల్ హయ్యర్ మైండ్కి సంబంధించిన పుస్తకాలు అన్నీ కూడా మామూలుగా ఉన్నప్పటికీ మీరు మంచి ధ్యాన సాధనలోకి వచ్చిన తర్వాత, ఒక స్టేట్కి రీచ్ అయిన తర్వాత చదివినప్పుడు మీకు డెప్త్గా అర్థమవుతుంది. సో మనము తీసుకున్న నాలెడ్జ్ అంతా కూడా ఈ విజ్ఞానమయ కోశంలో మెమరీ రూపంలో ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఆనందమయ కోశం. ఆనందమయ కోశం అనేది బ్లిస్ స్టేజ్ అన్నమాట. ఈ బ్లిస్ఫుల్ స్టేజ్ ఎప్పుడు వస్తుంది, ఈ 4 కోశాలలో పరిపూర్ణంగా ఉండి పరిపూర్ణమైన శక్తిని సంపాదించుకొని ఈ 4 కోశాలు దాటి వెళ్ళిన తర్వాత మనకి ఆ బ్లిస్ స్టేజ్ అనేది వస్తుంది. మన ఆత్మతత్వానికి దగ్గరగా ఉండేది ఈ ఆనందమయ కోశం అన్నమాట. ఒక ఇంటెన్స్ డీప్ మెడిటేషన్లో మనము ఈ ఆనందమయ కోశాన్ని, ఆనంద స్థితిని మనం పొందగలుగుతాం. అలానే ఇంటెన్స్ డివోషన్, దాంట్లో కూడా ఆనంద స్థితిలోకి వెళ్ళిపోగలుగుతారు. అది మన ఆత్మ యొక్క అసలైన స్థితికి దగ్గరలో ఉన్న కోశం అన్నమాట. సో విజ్ఞానమయ కోశాన్ని కాజల్ బాడీ అంటాం, ఆనందమయ కోశాన్ని సుప్రా కాజల్ బాడీ అంటాము. నెక్స్ట్ నిర్వాణ, అంటే ఈ బ్లిస్ స్టేట్ నుంచి నిర్వాణ అంతా శూన్యం అన్నమాట. అంటే శూన్య స్థితి, ఇంకా అక్కడ నో థాట్స్, నథింగ్, ఇంకా అక్కడ ఒక బ్లిస్గా ఫీల్ అయిపోయేది కూడా నీకు తెలియని స్టేట్ అన్నమాట. అక్కడ అది శూన్యం. శూన్యం అంటే ఏంటి, జీరో స్టేట్. జీరో స్టేట్ మీన్స్ ఇన్ఫినిటీ. ఈ ఇన్ఫినిటీ అనేది ఒక కాస్మిక్ స్టేట్ అన్నమాట. దాన్ని కాస్మిక్ బాడీ అంటాం. దాన్ని విశ్వమయ కోశం అని కూడా అంటారు. పత్రిజీ గారు, మా గురుగారు చెప్తూ ఉండేవాళ్ళు దీని గురించి, విశ్వమయ కోశం అనేసి. ఆ విశ్వమయ కోశం స్టేట్ అంటే కాస్మిక్ బాడీ అన్నమాట. ఈ కాస్మిక్ బాడీ స్టేట్లో అంత ఇన్ఫినిటీ, అంటే ఆ యూనివర్స్లో ఏదైతే ఉందో నీలో అదే ఉంది, మనలో ఏదైతే ఉందో ఆ యూనివర్స్లో ఉంది, అంటే ఆ యూనివర్స్లో మెర్జ్ అయిపోయే ఫీలింగ్ అనమాట. ఇట్ ఈస్ బియాండ్ బ్లిస్ స్టేజ్కి వెళ్ళిపోతాం. సో ఇదండి, ఇది మొత్తం కలిపితే ఈ బాడీలు అన్నీ కలిపిన సమూహమే మనము. కేవలం మనకు కనిపించే ఈ స్థూల శరీరమే కాకుండా ఈ స్థూల శరీరాన్ని నడిపించే అద్భుతమైన శక్తి అంతా కూడా మనకి, మన యొక్క ఆరా అనేది, మన శక్తి క్షేత్రం అనేది శక్తివంతంగా ఉండాలంటే ఈ 5 షీట్స్, ఈ పంచకోశాలు ఎప్పుడైతే పరిపూర్ణంగా శక్తివంతంగా ఉంటాయో అప్పుడు మాత్రమే మన ఆరా అనేది, ఒక స్ట్రాంగ్ ఆరా అనేది, ఒక పాజిటివ్ ఆరా అనేది మనకి ఉంటుందన్నమాట. సో అందుకనే ఈ మహానుభావులు ఎవరైతే ఉన్నారో, ఈ యోగులు, వాళ్ళందరు గురువుల దగ్గర యొక్క ఆరా ఎంతో వ్యాపించి ఉంటుంది వాళ్ళ యొక్క ఆరా. ఎందుకు అంటే ఈ పంచకోశాలు అనేవి అన్నీ కూడా వాళ్ళకి పరిపూర్ణంగా ఉంటాయన్నమాట ఫుల్ స్టేట్లో.
సో దానివల్ల వాళ్ళ ఆరా అంతా కూడా ఎక్కువ ఉండబట్టి వాళ్ళు ఎక్కువ ప్రాణశక్తిని తీసుకోవడం జరుగుతుంది. ఆ ప్రాణ అనేది మనకి ఆ ఆరాలో ప్రతిబింబిస్తూ మన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా వ్యాప్తి చెందుతూ వాళ్ళ ఆరా ఫీల్డ్లోకి మనం వెళ్ళిపోగానే మనం ఎంతో బ్లిస్డ్గా చాలా ప్రశాంతంగా నో స్టేట్ ఆఫ్ మైండ్కి వెళ్ళిపోతూ ఉంటాం. సో వాళ్ళు చెప్పిన టీచింగ్స్ ఉంటాయి, అవి మన మీద చాలా ప్రభావవంతంగా కూడా ఉంటాయి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.